చూడు జయంతి, నేనిప్పుడే జైలు నుంచి వచ్చానమ్మా. మళ్ళీ వీళ్ళని లోపలికి ఆహ్వానించి నేను జైలుకి వెళ్ళలేను. అసలే నాకు పెద్దతనం వచ్చేసింది. ఏంటో మనం మాట్లాడేది? నేనేమంటున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నావేంటి? నేను సంబంధం లేని మాటలు మాట్లాడటం లేదమ్మా. ఆ రోజు కావ్య పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి మొగుడు పెళ్ళాలు నా గుమ్మలో నిలబడితే నేను వియ్యాలవారు కదని లోపలికి రమ్మన్నాను. మంచితనంగానే మాట్లాడి వ్యవహరించాను. వాళ్ళు అలా వెళ్లారు. వెనకాలే పోలీసులు వచ్చి నన్ను గంజాయి కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారమ్మా. తర్వాత నా తప్పేం లేదని తెలిసి ఇంతకాలానికి ఇంటికి పంపించారు. ఇందులో నా తప్పేం లేదు కాబట్టి, న్యాయం ధర్మం నా వెంటున్నాయి కాబట్టి, నేను సత్యవంతురాలు కాబట్టి బయటపడ్డాను. మళ్ళీ వీళ్ళని లోపలికి రమ్మంటే మళ్ళీ జైలుకు వెళ్తానేమోనని భయంగా ఉందమ్మా. అంటే మీరనేదేంటి? మీరు జైలుకు వెళ్ళడానికి మా అమ్మ నాన్న కారణమా? అయ్యయ్యో, నేనేం అలా అంటలేదు అల్లుడు గారు. నేను జరిగిన విషయం చెప్పేనే కానీ లేనిది కాంది ఏం చెప్పలేదు కదా. మీకెందుకంత కోపం వస్తుంది? నేనన్న దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా చెప్పండి. వింటున్నారా నాన్న ఈవిడి గారి మాటలు? అందుకే నేను ఇక్కడ రావద్దన్నా. పదండి వెళ్ళిపోదాం. రే వినోద్, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చామో మర్చిపోయి ఆవేశపడకురా. చూడండి అమ్మా, మేము ఈ క్షణం వరకు మీకు ఏ ద్రోహము చేయాలని ఏనాడూ అనుకోలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా మా మనసులోకి రాలేదు. అయినా మీరు జైలుకు వెళ్ళడానికి మేమే కారణమని మీరు భావిస్తుంటే దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు తెలియదు. మేమిప్పుడు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాం. గతంలో జరిగిన దానికి మాకు ఏ సంబంధమూ లేదు. దానికి ఇప్పుడు మేము వచ్చిన దానికి కూడా ఏ సంబంధమూ లేదు. మీరిప్పుడు మా మాట ఆలకిస్తారనే మేము మీ ఇంటికి వచ్చాం. మీరు లోపలికి రమ్మంటే ఆ విషయం మాట్లాడి వెళతామమ్మా. వాళ్ళు ఎంత ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడానికి వచ్చారో తెలుసుకోకుండా, వచ్చింది అల్లుడు వియ్యంకుడని కూడా చూసుకోకుండా గుమ్మల్లోనే నిలబెట్టి అలా మాట్లాడతావేంటమ్మా? ముందు వాళ్ళకి మర్యాద ఇచ్చి లోపలికి రమ్మని పిలువమ్మా. నా కూతురు చెప్తుంది కదా అని దాని మనసు కష్టం కలగకూడదని మిమ్మల్ని పిలుస్తున్నాను. లోపలికి రండి. రండి మావయ్య, రండి. రండి, కూర్చోండి. కూర్చో బాబు. ఓ మావయ్య గారా, నమస్కారం. బావున్నారా? బావుగారు కూడా వచ్చారే. బావుగారు బావున్నారా? ఏంటమ్మా ఇది? రాక మన ఇంటికి ఎప్పుడు రాని మావయ్య గారు బావుగారు ఇంటికొస్తే ఊరికే కూర్చోబెట్టేవేంటి? కాఫీ టీ కూల్ డ్రింక్ ఇవన్నీ ఇవ్వమ్మా. చల్లని కూల్ డ్రింక్ ఇవ్వ, వాళ్ళకి జిల్లు అనిపిస్తుంది. తర్వాత భోజనం ఏర్పాట్లు కూడా చూడు. మేమేం విందులో వినోదాలకి రాలేదు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాం. ఏంటి ఇంపార్టెంట్ విషయమా? మీరు మాతో మాట్లాడే అంత ఇంపార్టెంట్ విషయం ఏంటమ్మా? అమ్మా, విషయం ఏంటో అడిగావా? లేదురా, ఇంకా అడగలేదు. దీని మాటలు వీళ్ళ బాలకం చూస్తుంటే ఏదో సహాయం చేయండి అని అడగడానికి వచ్చినట్టుగా ఉంది. అడిగితే ఏర్పాటు చేస్తాలేరా? కాస్త అటు ఇటు అయినా ఇచ్చి పంపించేస్తాలే. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేమేం బిచ్చం అడగడానికి వచ్చామా? కాదు, న్యాయం అడగడానికి వచ్చాం. ఏంటి న్యాయం అడగడానికి వచ్చారా? ఏంటి అల్లుడు గారు, జోక్ చేస్తున్నారా? ఇది చింతామణి ఇల్లు, సివిల్ కోర్టు కాదు. నేను ఈ ఇంటికి ఓనర్నే కాని జడ్జిని కాను. మీరు న్యాయాలు ధర్మాలు అడగాలనుకుంటే కోర్టుకెళ్ళాలి, లేదా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది సిటీ కాబట్టి ఆ ఫెసిలిటీ లేదు, కాబట్టి కోర్టే దారి. అది మానేసి మా ఇంటి దారి పట్టారేంటి? కోర్టుకెళ్లే దారి మాకు తెలుసు. మేం పిచ్చివాళ్ళమన్నట్టు ఆ సెటైర్లేంటి? మీ కొడుకు చేసిన తప్పుడు పనికి ప్రశ్నించడానికి వచ్చాం. అది అడగడానికి ఇదే కరెక్ట్ ప్లేసు. మీరే రెస్పాన్సిబుల్ పర్సన్స్. అసలు అతను చేసిన దుర్మార్గానికి నరికి పోగులు పెట్టాలి. కానీ మేం మాట్లాడడానికి వస్తే మీరేంటి మాటలు మీకే చేతన ఉన్నట్టు అతి తెలుగుగా మాట్లాడుతున్నారు? అమ్మా, కాసేపు కామ్గా ఉండవే. వాళ్ళేం చెప్తారో ముందు విను. మా నాన్న నా కోపాన్ని అంచేస్తున్నారు, లేకపోతే మరోలా ఉండేది. అత్తగారన్న మర్యాద కాపాడుకో. ఏంటి జయంతి, మీ వారికి చట్టుకున్న కోపం వస్తుంది?
అసలు విషయం ఏమిటో తెలిస్తేనే కదా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలిసేది. అమ్మా మాటకి మాట అని గొడవని పెద్ద చేయకు, నువ్వు ఊరుకో. మావయ్య గారు ప్రియా పెళ్లి విషయం నీతో మాట్లాడదామని వచ్చారు. ఏంటేటేటేటి ప్రియా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారా? మీదెంత మంచి మనసండి. అందుకే మీరంటే మాకు ఒక ప్రత్యేక అభిమానం. మీ ఆవిడ ఎలా ఉన్నా ఏం మాట్లాడినా మీరు మాత్రం చాలా మంచివాళ్ళు. మీ మంచితనం గురించి నేను చాలాసార్లు అనుకున్నాను. ఆ అమ్మాయి పెళ్లి విషయం ప్రత్యేకంగా నాకు చెప్పడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకింత గౌరవం ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతకీ అల్లుడెవరు, ఏం చేస్తుంటాడు? చూసారా నాన్న ఓవర్ యాక్షన్? అందుకే నాకు ఒళ్ళు మండేది. ఈ డ్రామాలు చూస్తే నేను నరికి పోగులేపించేది. ఆగరా. ఏంటిది జయంతి, మీ వారు మాటకు ముందు మాటకు వెనక నరకాలి, చంపాలి, పొడవాలి అంటూ బజార్ రౌడీలా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఆయనతో కాపురం ఎలా చేస్తున్నావే తల్లి? ఏం అల్లుడు గారు, ఏమైంది మీకు? అలా ఎగిరెగిరి పడుతున్నారేంటి? బీపీ చెక్ చేయించుకున్నారా లేదా? మీరేం మాట్లాడుతున్నారో ఆ మాటలను బట్టే నా చేతులు ఉండేది. రే వినోద్, ఆగమంటున్నాను కదా, కాస్త ఆగు. సాధారణంగా పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురింటికి అమ్మాయిని అడగటానికి వస్తారు. కానీ మొదటిసారి అమ్మాయి తరఫు వాళ్ళం అబ్బాయి ఇంటికి సంబంధం అడగటానికి వచ్చాం. మీ అబ్బాయి ఆ పరిస్థితి మాకు కల్పించాడు. మేమేమీ చెప్పుకోలేని బాధలు ఉన్నాం, మానసికంగా గాయపడి ఉన్నాం. మా గాయాల మీద మీరు కారం చల్లకండి. చూడండి, మీరేం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. అంతేకాని ఈ డొంక తిరుగు మాటలొద్దు. మీరిలా విషయం దాచి మాట్లాడితే నాకేమర్థమవుతుంది? మీ అబ్బాయి మా అమ్మాయి ప్రియ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు, కట్టుబాట్లు దాటారు. వాళ్ళు హద్దు దాటిన మూలంగానే మేమేమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ పెళ్లి చేయాలని నిర్ణయించుకొని మీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాం. మన రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేకపోయినా మా అమ్మాయి మీ అబ్బాయి మీద మనసు పడిందో, మీ అబ్బాయే మా అమ్మాయి మనసుకు నచ్చాడో తెలియదు గాని వాళ్ళ మధ్య బంధం ముడిపడిపోయింది, తప్పు జరిగిపోయింది. మావయ్య గారు, నేను మీ అమ్మాయి. అరే నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నాగా. సరే మాట్లాడమ్మా, మాట్లాడు. చాలా మంచి విషయం, చక్కగా విడమర్చి వివరంగా చెప్పారు. మీరనేదేంటి? మన మధ్యనున్న సమస్యలన్నీ పక్కన పెట్టి కన్న కూతురు కోసం కోపాన్ని తగ్గించుకొని కుటుంబ గౌరవం మంట కలిసిపోకుండా ఉండాలని అన్ని గొడవలు వదిలేసి మా గడప దాటి లోపలికొచ్చారన్నమాట. మీరిలా మా ఇంటికి రావడం ఆనందమే. కాని మీరు ఒక్క విషయం ఆలోచించి చూడండి. మీరు పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, సాంప్రదాయం ఎరిగినవారు, ఏది న్యాయమో ఏది ధర్మమో చెప్పగలిగే సమర్థులు కూడా. నాకు తెలిసి మీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. మనం వేరే వాళ్ళింటికి సంబంధం కోసం వెళ్ళినప్పుడు పక్కన భార్యను కూడా తీసుకెళ్తాం కదా, అదే కదా మన పద్ధతి. అన్నీ పద్ధతిగా జరిగితే ఇది పద్ధతిగా జరిగేది. ఇప్పుడు మా అమ్మ రాకపోతే ఏంటి? మా ఇంటి యజమాని, మా అందరికి పెద్ద మా నాన్నగారు వచ్చారు, ఆయనతో పాటు నేను వచ్చాను. మా అమ్మకి ఒంట్లో బాలేదు, అందుకే రాలేదు. స్కూల్ పిల్లాళ్లాగా చాలా చక్కగా సమాధానం చెప్పారు అల్లుడు గారు. బడికి రాలేదేంట్రా అంటే జ్వరం వచ్చింది అంటూ మంచిగానే చెప్పారు. బాగున్నప్పుడు రావచ్చుగా, లేక బాగా అయ్యాక రావచ్చుగా. జరగాల్సిందేదో జరిగిపోయింది అంటున్నారుగా, ఎప్పుడైతే నేంటి రావడానికి? సరే, ఆమె రావడం గురించి అబద్ధమే చెప్పాననుకోండి. ఆమె ఇక్కడికి రావడం ఇష్టం లేకనే రాలేదు. అయితే ఇప్పుడు ఏమంటారు? ఏంటి అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారు? పెళ్ళంటే ఏమైనా ఆసామాషం వ్యవహారమా? తరాల కొద్దీ ముడిపడిపోయే సంబంధం, జీవితకాలం బంధుత్వం. ఏదో మా అమ్మాయిని మీకిచ్చే సమయంలో తేడాలొచ్చాయి, మీ అమ్మాయిని మేము అడిగే టైంలో పొరపాట్లొచ్చాయి. అప్పటి నుండి మంచికి చెడు కూడా మీ గడప మేము, మా గడప మీరు తొక్కకుండా అయిపోయింది. అందుకని ఇంకెప్పటికీ అలాగే ఉండిపోతావా ఏంటి? అబ్బాయికి సంబంధం కుదిరి పెళ్ళయ్యాక వియ్యాల వారింటి మధ్య బాధ్యతలుంటాయి, రావడాలు పోవడాలుంటాయి, ఒకరొకరు మాట్లాడుకోవడాలుంటాయి. పట్టుదల వదిలితేనే కదా ఇవన్నీ సవ్యంగా జరిగిపోతాయి. అప్పుడే బంధుత్వం సజావుగా సాగిపోతుంది.
ఇదంతా ఆలోచించకుండా మొట్టమొదటిసారిగా మొండితనంగా మారిపోతే ఎలాగా? మీరు చెప్పేదంతా నిజమేనండి, కాదనడం లేదు. కానీ ఈ విషయంలో నేను ఎందుకో వరలక్ష్మిని ఒప్పించలేకపోయాను. కారణం, దానికి మీ మీదున్న కోపం కన్నా కన్న కూతురికి ఇలా జరిగిందనే బాధే ఎక్కువగా ఉంది. ఆ అవమానాన్ని నెత్తినేసుకుని రావాల్సి వస్తుందన్న దిగులు అందుకే రాలేకపోయింది. అర్థమైందండి, నాకు పూర్తిగా అర్థమైంది. హ, నా కూతురు మీ అబ్బాయిని ప్రేమించి మీ ఇంటికి వచ్చినప్పుడు అది నా కూతురే కాదని తలస్నానం కూడా చేసుకున్నాను. కానీ ఆ తర్వాత కూతురు మీద ప్రేమతో మీ ఇల్లు వెతుక్కుంటూ రాలేదా నేను? అల్లుడు గారు ఎన్నిసార్లు మీ ఇంటి నుంచి నన్ను గెంటేయలేదు? అయినా నేను రాకుండా ఉన్నానా? మళ్ళీ మళ్ళీ వచ్చాను కదా. అదంతా నా కూతురు మీద ఉన్న ప్రేమతోనే కదా. కన్నవాళ్ళం పిల్లల్ని కాదంటామా, వదిలేసుకుంటామా? పేగుబంధం తెంచుకోలేం కదండి. నేను నా కూతురు మీద పెంచుకున్న ప్రేమ కన్నా వియ్యపురాలు తన కూతురు మీద ప్రేమ తక్కువ చేసిందా? ఇంతకీ మీరనేదేంటి? నేనంటాం కాదు అల్లుడు గారు, మన అమ్మాయినిచ్చిన ఆ ఇంటి నుండి ఆడపడుచుని మనింటి కోడలుగా తెచ్చుకోవడం చాలా మంచిది. ఆ విషయాన్ని నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. కానీ మంచి చెడు మాట ముచ్చట్లకి వియ్యపురాలు ఉండాలి కదా. కన్న కూతురి జీవితం కోసం కనీసం ఒక్క బిట్టు కూడా దిగిరావడా? మగ పిల్లాడి తల్లిని నేనెందుకు దిగిరావాలి? పైగా ఆవిడ మూలంగా నేను జైలుకు వెళ్ళాను. న్యాయంగా చూస్తే నేనే ఆవిడ కన్నా పట్టుదల ఎక్కువగా చూపించాలి. కానీ ఆవిడ పట్టుదల పోతుంది. ఆవిడ వస్తే అప్పుడు మనం మాట్లాడుకోవడం గురించి ఆలోచిస్తాను. లేదంటే మీరు మరో సంబంధం చూసుకోవచ్చు. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు? లేనిపోని బెట్టు చూపిస్తున్నారు. వినోద్, నువ్వు ఆగ్రా. వారు వారి నిర్ణయాన్ని చాలా చక్కగా తెలివిగా చెప్పారు. ఇక మాట్లాడి ప్రయోజనం లేదురా. వెళదాం పద. మనం వెళ్తే ఎలా నాన్నా? వెళదామంటున్నాను కదా, పద. అన్నయ్య, వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. వెరీ గుడ్ అమ్మా, చక్కటి ఎత్తేసావు. సూపర్ చెక్ పెట్టావు. నేను అనవసరంగా టెన్షన్ పడి భయపడిపోయాను. ఎక్కడ ఆవిడగారు రాకుండానే పెళ్లి గురించి మంచి చెడు మాట్లాడి సరే అంటావేమో అనుకున్నానమ్మా. అలా ఎలా మాట్లాడతాన్రా? అంత తేలిగ్గా తలాడిస్తానా? ఎన్ని సంవత్సరాల పగ. ఆ వరలక్ష్మి నా ఇంటికి రావాలి. నా కాళ్ళ దగ్గర తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. నా కాళ్ళ వేళ్ళ పడి క్షమించమని కన్నీళ్లతో బతిలాడాలి. కన్న కూతురి జీవితం కోసం విలవిలలాడిపోవాలి. నా చుట్టూ పొర్లు దండాలు పెట్టాలిరా. ఆ ప్రదక్షిణాలన్నీ కళ్ళారా చూసి నవ్వుకోవాలిరా. హ, ఆ తర్వాతే కదరా ఒప్పుకోవాలి. అందుకేరా ఇలా లాక్ చేశాను. ఎలా ఉంది? ఓ సూపర్ అమ్మా, యు ఆర్ సో గ్రేట్. నేను ఎవరి కోసం ఎవరి గుమ్మో తొక్కనని చెప్పాను కదా. నన్ను మళ్ళీ మళ్ళీ పిలవకండి, నేను రాను. ఆ ముద్రష్టపు దాంతో నేను సంబంధం గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను రాను. చూడు వరలక్ష్మి, నీ కోపతాపాల గురించి మొండి పట్టుదల గురించి నాకు బాగా తెలుసు. 40 ఏళ్ల అనుభవం. అందుకే నేను వినోద్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిన్నంతగా బలవంతం చేయలేదు. మేమే వెళ్ళాం. కానీ ఆవిడ గారు నువ్వు వచ్చాకే సంబంధం గురించి మాట్లాడతామని ఖరాఖండిగా చెప్పిన తర్వాత కూడా నేను రాను అనటంలో అర్థం లేదు. అది పద్ధతి కాదు. అవునండి, బాగుండదు. ఎందుకు బాగుంటుంది? నేను కన్నదే బాగుండలేనప్పుడు ఇది మాత్రం ఎలా బాగుంటుంది? ఇది తిన్నగా ఉంటుంటే మనకి ఇలా తిప్పలు వచ్చేవి కాదుగా. దీన్ని ఇది చేసిన పనిని తలుచుకుంటుంటే నాకు ఒళ్ళు కప్పర పుడుతోంది. నా కడుపున చెడబుట్టింది, మనల్ని నానా ఇబ్బందులు పెడుతోంది. కన్న వాళ్ళకి తలవప్పులు తెచ్చిపెట్టింది. ఛీ,
నాన్న, నాకు తెలిసి ఆవిడ సంబంధం మాట్లాడడానికి అమ్మని రమ్మలేదు. మనల్ని పిలిచి అవమానించాలనే పథకం వేసింది. వదిలేయండి, అమ్మని బలవంతం చేయకండి. అనవసరంగా అక్కడికి వచ్చి అవమానపడాల్సి వస్తుంది. తెలుసురా, అయినా ఇది మన గౌరవానికో మర్యాదకో విలువిచ్చే సమయం కాదు. అన్నీ మంట కలిసిన తర్వాత మాట్లాడుకోవటానికి వెళుతున్నాం. అది తల దించుకుని వెళుతున్నావురా. దించిన తలని ఎన్ని మాటలంటే ఏంటి, ఎన్ని అవమానాలు చేస్తే ఏంటి? పర్వాలేదనుకుని వెళ్ళాలరా, తప్పదు, పడాలి. నిండా మునిగాం, ఇప్పుడు చలికి భయపడితే ఎలారా? సర్వం పోయాక కూడా ఇంకా సిగ్గుపడితే ఎలారా? ఎందుకు మనసు చంపుకుని వెళ్ళాలి మనం? ఏం తప్పు చేశామని తప్పదు అని వెళ్ళాలి మనం? మనం ఆడపిల్లని కన్న వాళ్ళమే. దాని రాతను వాడు నేల రాశాడు. దాని జీవితం సరిదిద్దాలంటే మనం సర్దుకుని వెళ్లాల్సిందే, తప్పదు. ఇది అసలు నా కూతురే కాదని అప్పుడే చెప్పాను కదండి. దీన్ని నేను అసలు కనలేదు. పుట్టిన పురిట్లోనే పోయింది.